రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 మూవీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. మూవీ చూస్తున్నంతసేపు బాలయ్య నటన చూసి గూస్ బంప్స్ వచ్చాయన్నారు. అఖండ 2 సినిమా చూసిన తర్వాత ఇన్ని రోజులు నా జీవితం వృధా చేశాను అని అనిపించిందన్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు కాలేజీ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరి చూస్తున్నారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారిని మయమర్పించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నారని కొనియాడారు. అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడినే ప్రత్యక్షమయ్యాడు అనిపించిందని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మయమర్పించే విధంగా ఎన్టీఆర్ గారు లేరు అన్నటువంటి విషయాన్ని కాలేజీలో గాని స్కూళ్లలో గాని ఫంక్షన్లో గాని అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మయమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వాడిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2 చాలా గొప్ప మూవీ. కాలేజీలో గాని స్కూళ్లలో గాని ఫంక్షన్లో గాని అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు. రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మయమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వాడిని చూస్తుంటే నిజంగా శివుడే